హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఫుల్ జోస్‌లో మనమైతే ఈ ఫుల్ బ్లౌజ్‌ని డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాము. ఏ బ్లౌజ్‌కి నేను బ్యాక్ పార్ట్‌కి ఏమేమి పెట్టాను అన్నీ కూడా ఫుల్ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే చూపించబోతున్నానండి. హ్యాండ్స్ చూసారు కదా! నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే పెట్టానండి. షార్ట్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అనేసి నేను వాళ్ళని ఇగ్నోర్ చేయడము, అలాంటివన్నీ నేనేం చేయనండి. డైలీ అప్డేట్స్ అయితే మీకు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదండీ! ఇదంతా కూడా ఆర్యా వర్కు. చూడండి, ఇదైతే మనకి ఆపోజిట్‌గా అయితే పెట్టానండి. టైలరింగ్ తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇక్కడ లోతు గీసాను. చూసారు గదా! ఇదైతే ఆపోజిట్, ఇదైతే ఫ్రంట్‌కొస్తుందండి. చూసారు గదా! ఇదైతే ఫ్రంట్‌కొస్తుంది ఇక్కడ. ఇదొచ్చి హ్యాండ్స్ వచ్చి నేను కొంచెం సింపుల్‌గానే పెట్టానండి. హ్యాండ్స్ యొక్క బార్డర్ వచ్చి నేనైతే సింపుల్‌గానే పెట్టానండి. చూసారు కదా! ఎందుకంటే ఇది హైలైట్ చేసామంటే మనకి ఇదైతే డల్ అయిపోతుందండి. దానివల్ల నేనైతే కొంచెం దీన్నైతే సింపుల్‌గా పెట్టడం జరిగింది. లుక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు స్టిచ్చింగ్ చేసి వేసుకుందాం అని అయితే నాకు అనిపిస్తుంది. చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ కుందన్స్ అన్నీ గూడా నేను రెయిన్‌బో కలర్స్ అయితే పెట్టానండి. మల్టీ కలర్‌లాగా అనిపిస్తుంది. మీరు పక్కన ఏ కలర్ వేసినా కూడా ఉంటుందిది. ఈ డిజైన్ కూడా చాలా అంటే నాకు చాలా నచ్చిందండి. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇవన్నీ కూడా జైపూర్ స్టోన్స్ అండి. ఈ రెడ్‌గా చూపిస్తున్నాను గదా! ఇవన్నీ కూడా జైపూర్ స్టోన్స్. ఆల్మోస్ట్ నేను జైపూర్ స్టోన్స్‌తోనే పెడదామనుకున్నానండి. బట్ నా దగ్గర ఆ సైజెస్ కొన్ని అవైలబుల్‌లో లేదు. దానివల్ల నేనైతే కొన్ని కుందన్స్ మనకి బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం గదండీ! ఆ కుందన్స్ అయితే నేను దీంట్లో ప్రొవైడ్ చేసి దాన్నైతే స్టిక్ చేయడం జరిగింది. ఆ లుక్ కూడా చాలా అంటే చాలా బావుంది. కుందన్స్ అన్నీ కూడా మనము మంచి క్వాలిటీ తెచ్చుకున్నాం కాబట్టి బ్యాంగిల్స్‌కి కలర్స్ పోయే అవకాశం గూడా ఉండదండి. అందువల్లనే నేను ఆర్య వర్క్‌కి అయితే ఇలాంటివి కుందన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. దానికనేసి నేనైతే కుందన్స్ దీని మీద ఎలా అయితే స్టిక్ చేశానో లుక్ అయితే బ్యూటిఫుల్ వచ్చింది గదండీ! సో, పెయింటింగ్ అంతా గూడా నాకైతే పెయింటింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. అసలు మనం నార్మల్‌గా ఒక పెయింటింగ్ చూడగానే దానికి అట్రాక్ట్ అయిపోతామండి. అలాంటిది మనమైతే మన బ్లౌజులకి ఇలా పెయింటింగ్ చేసుకున్నట్టయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఎలాంటి ఫంక్షన్స్‌లో మీరే అయి ఉంటారు. ఈ బ్లౌజెసు ఎలాంటి సైజెస్ వాళ్ళకి సరిపోతుందంటే 28-40 సైజ్ ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుందండి. మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకున్న మీరు సైజ్ అయితే చెప్పినట్టయితే నేను వాళ్ళకి తగినట్టు కస్టమైజ్ అయితే చేస్తానండి. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్‌కి నేనేం పెయింటింగ్ అయితే వేయలేదండి. ఆర్య వర్క్‌కి మనము హ్యాండ్స్‌కి చూసాం గదా! హ్యాండ్స్‌కి పెట్టాం గదా! అలానే పెట్టాను. లుక్ అయితే కుట్టిన తర్వాత అయితే బ్యూటిఫుల్ ఉందండి. స్టిచ్చింగ్ తర్వాత ఇంకెలా ఉంటుందో నేను ఎప్పుడెప్పుడు స్టిచ్ చేసి వేసుకుందామా అనేసి. నెక్స్ట్ అయితే ఆలస్యం చేయకుండా బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తానండి. ప్రతి ఒక్క షాట్‌లో గూడా నేను బ్యాక్ పార్ట్ పెడతాననేసి కొంచెం క్యూరియస్‌గా పెట్టాను గదండీ! ఇప్పుడైతే ఆ బ్యాక్ పార్ట్ అంతా కూడా చూపిస్తాను. చూసి ఎలా ఉందో మీరు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వాలండి. పెయింటింగ్ వర్క్ గానీ, ఆ కుందన్స్ వర్క్ గానీ అంతా గూడా మీరైతే కామెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా తెలపాలండి. ఇది ఖచ్చితంగా. చూసేద్దాం ఆలస్యం చేయకుండా. చూసారు గదండీ! ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నా ఈ బ్యాక్ పార్ట్ అయితే చూపిచ్చేస్తున్నానండి లాస్ట్‌కి. నేనైతే ఇలా పికాక్ డిజైన్ చేశాను. పక్కన గూడా చూసారు గదా! ఇలాంటి ఎలిమెంట్స్ లాగైతే ఇలా పెట్టానండి. బ్యూటిఫుల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందిది. ఇంత అంటే మనం ఎక్కడ గూడా ఇలాంటి కొంచెము కుందన్స్ అన్నీ పెట్టి ఇంత పర్ఫెక్ట్‌గా చేయడం అనేది ఎక్కడ గూడా మనం చూసుండము. చూసారు గదండీ! చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది తంజావూరు పెయింటింగ్స్‌లోని. మనం తంజావూరు పెయింటింగ్స్ అంటే ఆల్మోస్ట్ ట్రెండీగా చేసామండి. చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ కుందన్స్ అన్నీ గూడా నేనైతే స్టిచ్చింగ్ చేసి అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బావుందో మనకి. దగ్గరికి చూపిస్తున్నాను నేను మీకు. చూసారు గదా! ఆ పికాక్ యొక్క ఫినిషింగ్ గూడా ఎంత అంటే ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ఉంది గదండీ! నాకైతే చాలా నచ్చిందండి. పెయింటింగ్ వర్క్ అయితే బ్యూటిఫుల్ ఉందసలు రియల్లీ. అసలు నిజంగా మీరైతే స్టిచ్చింగ్ చేసి వేసుకున్నట్టయితే ఏదో ఒక రియల్ పికాక్ లాగానే అనిపించేంతలాగుందయితే రియల్లీ. ఈ ఫ్లవర్స్ అన్నీ గూడా సూపర్ ఉందండి. నేనైతే దీనికంతా గూడా ఔట్‌లైనర్ అయితే పెట్టలేదండి. చూసారు గదా! పెయింటింగ్ వర్క్ అయితే బ్యూటిఫుల్ ఉందండి.
ఇదండి బ్లౌజు చూసారు గదా! ఎంతసేపైనా చూడాలనే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది. సో, నేనైతే చెప్పాను గదండీ! ఆర్య వరకు కొంచెం సింపుల్‌గా పెట్టేసాననేసి. సో, మనకి ఇది హైలైట్ చేస్తే ఇది డల్ అయిపోతుందని నాకలా ఇష్టమేముండదు. సో, ఇది మనకి హైలైట్ ఉండాలండి. సో, మనము వేసింది కూడా దీనికోసమే కదండీ! సో, దీనికోసం కాదు గదండీ! దానివల్ల నేనైతే దీన్ని హైలైట్ చేశాను. దీన్ని కొంచెం డల్ చేశాననమాట. ఇక్కడ గూడా నేను ఔట్‌లైనర్ పెట్టలేదండి. సో, మనం పెడితే దానొక లుక్ అనేది పోతుందనేసి నేనిక్కడంతా గూడా ఔట్‌లైనర్ పెట్టలేదండి. సో, ఇప్పుడు న్యాచురల్‌గా మనకి లీఫ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఫ్లవర్స్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సో, ఒక పీకాక్ పక్కన మనకి ఫ్లవర్స్ అనేది ఒక వెల్కమ్ చెప్తున్నట్టయితే చాలా అంటే చాలా బావుంది గదండీ! ఒక పీకాక్‌కి మనము వెల్కమ్ చెప్తున్నట్టుగా అయితే నాకనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెయింటింగ్ చూసాం గదండీ! సో, ఎన్ని కలర్స్ అన్ని యూజ్ చేసామో. సో, పీకాక్ అంటేనే ఆల్‌మోస్ట్ కలర్‌ఫుల్, బ్యూటిఫుల్ చెప్పాల్సిన అవసరమే లేదు మనకి. బ్యూటిఫుల్ ఉందండి. సో, నేను ఓవరాల్‌గా అయితే చూపిచ్చేస్తా మీకు.